ఫోక్స్, అజిత్ విజయ్ శత్రువులా మిత్రువులా అనే విభేదాలపై అజిత్ భార్య నటి శాలిని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. వివరాల్లోకెళితే తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న తలా అజిత్, దళపతి విజయ్ పేర్లు వినబడితే చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రకంపనలు మొదలవుతాయి. వీరి సినిమాలు వస్తున్నాయంటే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే. దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య నడుస్తున్న పోటీ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా అభిమానుల మధ్య ఒక పెద్ద యుద్ధంగా మారింది. రికార్డుల కలెక్షన్లు, ఫస్ట్ డే ఓపెనింగ్స్, ఇలా ప్రతి విషయంలోనూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటూనే ఉంటారు. ఇక అలా అజిత్ విజయ్ మధ్య విభేదాలు ఉండడం వల్లే ఇప్పటి వరకు వీరిద్దరూ ఈ ఫ్యాన్ వార్స్ గురించి బయటికి వచ్చి మాట్లాడట్లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే జరిగిన JFW మూవీ అవార్డ్ ఫంక్షన్ కి అజిత్ భార్య నటి శాలిని హాజరవ్వగా అక్కడున్న యాంకర్ ఆమెతో మాట్లాడుతూ అజిత్ విజయ్ అనుబంధం గురించి అడగడంతో ఆ ప్రశ్నకి ఎంతో కాన్ఫిడెంట్ గా సమాధానం ఇచ్చిన శాలిని అజిత్ విజయ్ మధ్య ఉన్న బంధం చాలా అందమైనదని, వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధాలు లేవని, నిజానికి ఒకరు సాధించిన విజయాలని చూసి మరొకరు ఎంతో సంతోషిస్తారని, అలా ఒకరి సక్సెస్ ని చూసి మరొకరు గర్వపడతారని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఎందుకంటే బయట ప్రపంచానికి వీరిద్దరు శత్రువులుగా కనిపిస్తున్న తెర వెనుక మాత్రం ఒకరినొకరు గౌరవించుకునే మంచి స్నేహితులని శాలిని మాటల్లో మరోసారి స్పష్టమవడంతో విజయ్ మరియు అజిత్ తమ ఫ్యాన్స్ ని బఫూన్స్ ని చేసి వారు కొట్టుకునేలా చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు శాలినికి ఇష్టం లేకపోయినా సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చింది? డబ్బు మీదున్న ఆశతోనే శాలిని తండ్రి తన కలల్ని చంపేశాడా? శాలిని 17 ఏళ్లకే అజిత్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకునింది? స్టార్ హీరోయిన్ గా ఉన్న శాలిని ఆ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైందా? తన సినిమాల్ని తన పిల్లలు ఎందుకు చూడరని చెబుతుంది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. శాలిని బాబు అలియాస్ శాలిని కుమార్. ఈమె 1979 నవంబర్ 20న కేరళలోని తిరువల్లాలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి మహ్మద్ బాబు, తల్లి అలైస్. ఈమెకి షామిలి అనే చెల్లెలు, రిచర్డ్ అనే అన్నయ్య కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి కేరళలోని ముస్లిం ఫ్యామిలీకి చెందిన వారై ఉండి సినిమాల మీదున్న మక్కువతో చెన్నైకి వెళ్లి సినిమాల్లో ట్రై చేసే క్రమంలో తమిళ్లో చిన్న చితక పాత్రలు చేస్తున్న అదే సమయంలో అలైస్ అనే క్రిస్టియన్ అమ్మాయితో తనకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ బాబుకి సినిమాల్లో ఎంత ట్రై చేసినా చిన్న చితక జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలు వచ్చేవే తప్ప అనుకున్నంత గుర్తింపు వచ్చే పాత్రలు రాకపోవడంతో అలైస్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నాడు. కానీ అలైస్ తల్లిదండ్రులు మాత్రం ప్రాపర్ ఉద్యోగం లేని మరియు ఇతర మతానికి చెందిన బాబుకి తమ కూతుర్నిచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించడంతో వీరిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుని తిరువల్లాలో సెటిల్ అయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి జన్మించారు. ఇక అలా పిల్లలు పుట్టాక తమ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారడంతో చైల్డ్ ఆర్టిస్టులకి సినిమా ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉందని గ్రహించిన బాబు తమ మకాన్ని చెన్నైకి మార్చేసి తమ పిల్లల ఫోటోస్ ని పట్టుకొని ఛాన్స్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలెట్టాడు. అలా ఆ ఫోటోస్ లో శాలిని మరియు ఆమె అన్న ఫోటోస్ ఉండగా అందరూ శాలినికి ఛాన్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఇక అలా మొదటిసారి కృష్ణ గారు నటించిన బెజవాడ బెబ్బులి అనే మూవీలో 4 ఏళ్ల శాలినికి చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ 1983లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు శాలిని పాత్రకి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ కూతుర్ని మలయాళంలో యాక్ట్ చేపిస్తే తనకి భాష ప్రాబ్లం ఉండదని డిసైడ్ అయిన తండ్రి ఎక్కువగా మలయాళంలోనే ట్రై చేయగా ఈమెకి అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న ప్రేమ్ నజీర్ తో ఆద్యాతే అనురాగం అనే మూవీలో ఛాన్స్ రాగా ఆ మూవీ హిట్ అవ్వడంతో శాలినికి మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు రావడంతో పాటు తన హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయి అప్పట్లో అందరి పిల్లలకి ఈమె బాబ్ కట్ ని చేపించేవారు. ఇక అలా ఎంటే మమ్ముట్టి కుట్టి అమ్మ ఉక్కు అనే మూవీలో శాలిని చేసిన నటనకి గాను స్టేట్ అవార్డ్ ని అందుకోవడంతో ఆ తర్వాత అపూర్వ సోదరిగల్, ఆనంద కుమ్మి, మీతోడు, ముట్టోడు ముత్తు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేస్తూ శాలినిని ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంచకుండా నచ్చినా నచ్చకపోయినా తన తండ్రి షూటింగ్ కి తీసుకెళ్లి డబ్బు సంపాదించేవాడు. కానీ శాలిని చదువుకోవాలని పట్టుబట్టుకొని కూర్చోవడంతో తన తండ్రికి వేరే దారి లేక తనని చెన్నైలోని ఫాతిమా మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో చేర్పించాడు. ఇక చదువుల్లో చురుగ్గా ఉన్న శాలినికి బ్యాడ్మింటన్ పై చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో అందులో ఈమె మంచి పట్టుని సాధించి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో పాల్గొని అవార్డ్ ని కూడా అందుకునింది. దీంతో శాలిని సినిమాల్లోకి కాకుండా బ్యాడ్మింటన్ ప్లేయర్ గా రావాలనుకుని ఇదే విషయం తన తండ్రికి చెప్పగా అందుకు అతను ఆ గేమ్స్ అన్ని వద్దని, సినిమాల్లోనే లైఫ్ ఉందని, బాగా డబ్బు సంపాదించొచ్చని చెప్పి శాలిని చేత స్కూల్ కి బంక్ కొట్టించి మరి సినిమాల్లో నటింపజేసేవారు. అలా అటు తెలుగు, మలయాళం, తమిళ భాష
భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటిస్తూ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీతో మంచి గుర్తింపుని తెచ్చుకున్న శాలిని ఇక పైన తాను నటించనని చదువుకుంటానని పట్టుబట్టుకొని కూర్చోవడంతో అదే సమయంలో తన చిన్న కూతురు శామిలి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించేందుకు ఒప్పుకోవడంతో శాలిని తండ్రి శాలినిని స్కూల్ కి పంపిస్తే శామిలితో కంటిన్యూస్ గా మూవీస్ చేపించడం మొదలెట్టాడు. ఇక అలా ఎప్పుడైతే శాలిని తన ఇంటర్ ని పూర్తి చేసిందో తనకి ఉన్నత చదువులు అవసరం లేదని తనని హీరోయిన్ ని చేయాలని డిసైడ్ అయిన బాబు కూతురు ఇష్టాన్ని తెలుసుకోకుండా సినిమాల్లో ట్రై చేయగా అప్పటికే స్టార్ డైరెక్టర్ గా ఉన్న ఫహద్ ఫజిల్ తండ్రి అయిన ఫాజిల్ డైరెక్షన్ లో అని ఎత్తి పావు అనే మూవీలో శాలినికి హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చిన చిన్నప్పటి నుండి నటిస్తూనే ఉన్న తనకి నటనపై విరక్తి రావడంతో తనకి నచ్చినా నచ్చకపోయినా తల్లిదండ్రుల ఫోర్స్ వల్ల ఆ మూవీని ఒప్పుకొని శాలిని అందులో యాక్ట్ చేయగా ఆ మూవీ 1997లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో శాలినికి అమాంతంగా యూత్ లో క్రేజ్ పెరిగింది. ఇక ఈ మూవీని తెలుగులో జేడి చక్రవర్తి హీరోగా నేను ప్రేమిస్తున్నానని రీమేక్ చేయగా ఆ మూవీ అంతలా ఆడలేదు. ఇక మొదటి మూవీయే హిట్ అవ్వడంతో శాలిని హీరో దిలీప్ తో కలిసి కలియంజల్ అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత మలయాళంలో మొదటగా చేసిన అని ఎత్తి పావు అనే మూవీని తమిళ్లో రీమేక్ చేస్తూ ఫాజిల్ డైరెక్షన్ లో విజయ్ హీరోగా శాలిని హీరోయిన్ గా కాదలిక్క నేరమిల్లై అని తమిళ్లో శాలినిని లాంచ్ చేయగా 50 లక్షలతో చేసిన ఆ మూవీ రిలీజ్ అయి 15 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అందరూ శాలినిని లక్కీ హీరోయిన్ అని ఆమె ఏ మూవీలో నటిస్తే ఆ మూవీ హిట్ అవుతుందనే టాక్ బయటికి రావడంతో 5 మూవీస్ కే శాలిని స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇక అలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రావడంతో శాలిని తన తండ్రితో తను డిగ్రీ చదవాలనుకుంటున్నానని ఇక పైన సినిమాల్లో నటించనని చెప్పిన తన తండ్రి మాత్రం ఏదో ఒకటి చెబుతూ సినిమాల్ని చేపిస్తుండేవాడు. ఇక ఈ క్రమంలోనే అప్పటికే ఇండస్ట్రీలో స్ట్రగ్లర్ గా ఉంటూ కొన్ని మూవీస్ లో హీరోగా సెకండ్ హీరోగా సపోర్టింగ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్న అజిత్ తో సరణ్ అనే డైరెక్టర్ ఒక మూవీని ప్లాన్ చేసి అందులో శాలినిని హీరోయిన్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఆ మూవీ హిట్ అవుతుందని చెప్పగా అజిత్ కూడా ఎగ్జైట్ అయి అందుకు ఒప్పుకున్నాడు. ఇక అలా డైరెక్టర్ శరణ్ శాలినికి ఆ మూవీ స్టోరీని చెప్పగా అందుకు శాలిని ఆ స్టోరీ బాగుంది కానీ తనకి నటించడం నచ్చట్లేదని మీరు వేరే హీరోయిన్ ని చూసుకోండి అని రిజెక్ట్ చేయగా ఈ విషయం తెలియగానే అజిత్ చాలా డిసప్పాయింట్ అయి శాలిని నెంబర్ ని తీసుకొని తనకి కాల్ చేసి కన్విన్స్ చేస్తూ చివరిగా ఒకసారి ఆలోచించి చెప్పండి అనగా 2 రోజులు టైం తీసుకున్న శాలిని ఇదే విషయంపై తన ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయగా అందులో కొంతమంది అప్పటికే అజిత్ కి ఫ్యాన్స్ గా ఉండడంతో శాలినితో వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని మా కోసమైనా ఈ ఒక్క మూవీలో అజిత్ తో నటించమని రిక్వెస్ట్ చేయడంతో శాలిని తన ఫ్రెండ్స్ కోసం అమర్ కలం అనే మూవీలో నటించడానికి ఒప్పుకొనింది. అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు శాలిని సాఫ్ట్ నేచర్ యాటిట్యూడ్ లేకుండా అందరితో మాట్లాడే స్వభావాన్ని చూసిన అజిత్ కి శాలినిపై మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇక ఈ సమయంలోనే ఒక సీన్ లో అజిత్ విలన్ పై కత్తి విసిరే సీన్ ఉండగా ఆ కత్తి గురి తప్పి శాలిని రైట్ హ్యాండ్ కి గుచ్చుకోవడంతో అజిత్ భయపడిపోయి షూటింగ్ ని క్యాన్సిల్ చేసి ఇమీడియట్ గా శాలినిని తన కారులోనే హాస్పిటల్ కి తీసుకెళ్లి తనే దగ్గరుండి చూసుకోవడంతో అజిత్ తనపై చూపే కేరింగ్ ని చూసిన శాలినికి అజిత్ పై మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇక అలా ఈ షూటింగ్ జరిగేటప్పుడు మే 1న అజిత్ బర్త్డే ఉందని తెలుసుకున్న శాలిని అతని రూమ్ బయట బెలూన్స్ ని ఏర్పాటు చేస్తూ 10కి పైగా గిఫ్ట్స్ ని కూడా పంపించి తనకి కాల్ చేసి అజిత్ కి బర్త్డే విషెస్ ని చెప్పడంతో అప్పటికే అజిత్ కి శాలినిపై ఉన్న ఇష్టం కాస్త ప్రేమగా మారి పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక మరోవైపు శాలిని అజిత్ బిహేవియర్ డెడికేషన్ ని చూసి అతనితో ప్రేమలో పడి షూటింగ్ పూర్తయ్యేలోపు తన ప్రేమని వ్యక్తపరచాలనుకునింది. ఇక అలా ఆ మూవీలో వీరిద్దరూ ప్రపోజ్ చేసుకునే సీన్ ఉండగా అజిత్ ఈ సమయాన్ని వినియోగించుకోవాలని డిసైడ్ అయి శాలినికి పెద్ద బొకేని ఇస్తూ తన ప్రేమని వ్యక్తపరచగా శాలిని కూడా రియల్ గానే తన ప్రేమని యాక్సెప్ట్ చేసింది. అలా వీరిద్దరూ అప్పటి నుండి సీరియస్ రిలేషన్ లోకి వెళ్లారు. ఇక ఈ విషయం శాలిని తండ్రికి తెలిసి ఇప్పుడే హీరోయిన్ గా బిజీ అవుతున్నావు అని 4 సంవత్సరాల తర్వాత పెళ్లి గురించి చూద్దామని చెప్పి శాలినిని కన్విన్స్ చేశాడు. అలా ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో మాధవన్ హీరోగా శాలిని హీరోయిన్ గా సఖి అనే మూవీ చేయడం అలా బ్యాక్ టు బ్యాక్ 4 మూవీస్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో శాలిని హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా మారింది. ఇక అలా అప్పటికే అజిత్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న శాలిని తన గ్రోత్ ని పట్టించుకోకుండా అజిత్ ని పెళ్లి చేసుకోవాలనుకుని కానీ అజిత్ బ్రాహ్మణ్ కావడంతో అతని తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక శాలిని ఇంట్లో కూడా వద్దని పట్టుపట్టడంతో వారిద్దరికి వేరే ఆప్షన్ లేక పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక ఈ విషయం తెలిసి సినీ పెద్దలు ఇలా వదిలేస్తే అజిత్ శాలిని కెరియర్ పోతుందని గ్రాండ్ గా రిసెప్షన్ ని అరేంజ్ చేయమనగా ఇరు కుటుంబాలకి చేసేదేమీ లేక వీరిద్దరికి మళ్ళీ అందరి సమక్షంలో 2000 సంవత్సరం ఏప్రిల్ 4న పెళ్లి చేయగా ఆ తర్వాత రిసెప్షన్ ని కూడా గ్రాండ్ గా ఆయోజించడంతో ఈ న్యూస్ అప్పట్లో
అప్పట్లో హల్చలైంది. ఇక పెళ్లి తర్వాత శాలినికి అవకాశాలు వచ్చినా తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో అన్ని ప్రాజెక్ట్స్ ని రిజెక్ట్ చేయగా అజిత్ శాలిని కెరియర్ ని నాశనం చేశాడని, తనని ఇంటికే పరిమితం చేశాడనే వార్తలు బయటికి వచ్చినా వీరిద్దరూ ఆ వార్తలపై స్పందించలేదు. ఇక ఆ పెళ్లి తర్వాత అజిత్ స్టార్ హీరోగా ఎదిగి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ని తీసుకోవడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే వీరిద్దరికి పెళ్లై 8 ఏళ్లైనా పిల్లలు కలగకపోవడంతో అటు విజయ్ ఫ్యాన్స్ మరియు నెటిజన్లు అజిత్ ని అనరాని మాటలంటూ విమర్శించడంతో ఆ విమర్శల్ని తట్టుకోలేక వీరిద్దరూ 2008 జనవరి 3న అనుష్క అనే అమ్మాయికి జన్మనిచ్చారు. దీంతో ఒక బిడ్డతో చాలనుకున్న అజిత్ ఫ్యాన్స్ అందరూ విజయ్ కి వారసుడున్నాడు కాబట్టి తలా అజిత్ కి కూడా ఖచ్చితంగా వారసుడు కావాలని, లేకపోతే తన ఫ్యాన్స్ కి చాలా అవమానమని, చాలా హర్ట్ అవుతున్నామని పోస్టులు పెడుతూ మీడియాలో రచ్చ చేయడంతో వీరిద్దరూ 2015 మార్చి 2న అద్విక్ అనే అబ్బాయికి జన్మనివ్వడంతో వారి పిల్లల టాపిక్ కి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఈ క్రమంలోనే శాలిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కంబ్యాక్ గురించి అడగ్గా అందుకు శాలిని ఇప్పుడు తనకి ఫ్యామిలీయే ముఖ్యమని, పిల్లలు వారి కాళ్లపై నిలబడేంత వరకు వారికి తను అవసరమని, అందుకే యాక్టింగ్ వైపుకి రావట్లేదని, అంతేకాకుండా తను ఇప్పటి వరకు నటించిన ఒక్క మూవీ కూడా తన పిల్లలు చూడలేదని, వారిని ఎంత ఫోర్స్ చేసినా వారి నాన్న మూవీస్ ని చూస్తారే తప్ప తన మూవీస్ ని చూడరని, ఒకవేళ ఇంట్లో తన మూవీస్ ని పెట్టినా తర్వాత చూస్తామని వెళ్లిపోతారని, అందుకే ఈ ఇంటర్వ్యూ ద్వారా వారిని రిక్వెస్ట్ చేస్తున్నానని, తన మూవీస్ కూడా చూడమని, ఒకవేళ తన మూవీస్ ని పిల్లలు చూసి తన యాక్టింగ్ ని మెచ్చుకున్న రోజు ఖచ్చితంగా కంబ్యాక్ గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటి వరకు శాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా 62 సినిమాల్లో నటించగా ఈమె నటనకి గాను ఒక కేరళ స్టేట్ అవార్డు తో పాటు ఒక తమిళనాడు స్టేట్ అవార్డు ని అందుకునింది. శాలిని సినీ ప్రయాణం గురించి తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రతిదీ పరిగెత్తుకొని చేయాల్సిన అవసరం లేదు. జీవితంలో పరుగులు ఆపి నిదానంగా అలవాటు చేసుకోండి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలు, నిదానంగా పాకే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్లు. ఇది ఫోక్స్ నటి శాలిని గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.